హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు ఇంకొక స్వీట్ రెసిపీ బొబ్బట్లు. స్వీట్ బొబ్బట్లు చాలా బాగుంటాయి కదా. మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు బొబ్బట్లు స్టఫ్ చేసుకోవడానికి పచ్చిశనగపప్పును ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పప్పును వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంతసేపు కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే మనకి లడ్డులా చుట్టుకోవడం కష్టమైపోతుంది. ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మీ స్వీట్నెస్కి తగినట్టు ఒక కప్పు బెల్లం తీసుకొని ఆ బెల్లంలో కొన్ని వాటర్ వేసి ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయేంతసేపు కుక్ చేసుకోవాలి. ఈ బెల్లం మెల్ట్ అయిపోయేలోపు మనం పిండి తడుపుకుందాం. అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి ఒక కప్పు వేసుకున్నాను. కంప్లీట్గా మైదా పిండి కాకుండా ఇందులో 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్వీట్లలో సాల్ట్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా అన్ని కలుపుకోవాలి. కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కలుపుకోకుండా ఇలా కొంచెం స్టిక్కీగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. బెల్లం మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఈ పిండి కొంచెం తీసుకొని లడ్డూలో చుట్టుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజెస్లలో లడ్డూలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ కానీ చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీద కానీ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి ఈ పూరీ పిండిని తీసుకొని ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. బొబ్బట్లు ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటాయి కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ లడ్డు ఉంది కదా, దాన్ని ఇందులో పెట్టి మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా క్లోజ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఆ స్వీట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చపాతీ కర్రతో కంటే ఇలా చేతితో చేసుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది. అది లేకపోతే ఇలా ఒక ఆయిల్ పేపర్ తీసుకొని అయినా చేసుకోవచ్చు. లేకపోతే పూరి ప్రెషర్ ఉంటుంది కదా, దాంతో కూడా బొబ్బట్లలో ఎంత గీ ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కంటే గీతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మా మమ్మీకి గీ స్మెల్ అంటేనే అస్సలు ఇష్టం ఉండదు. మంచి కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరి ప్రెషర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ ఇలాగే చేసుకొని బొబ్బట్లని ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు మోనీస్ కిచెన్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా ఈజీగా బొబ్బట్లను చేసుకోవచ్చు కదా. అంతే అండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. Thanks for watching and thank you so much for your time. Take care. Bye.